సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ కి వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. ఘటనలో మహిళా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్స్ కి వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. ఘటనలో మహిళా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో రేవతి మృతి చెందినటువంటి ఘటనతో పాటుగాను ఆమె కుమారుడు చాలా వరకు తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు. అంతేకాకుండా ఈ ఘటన మొత్తం మీద చూసినట్టయితే మొత్తం పలు సంచలనం కూడా మారింది. అయితే ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన వ్యవహారంలో అల్లు అర్జున్ టీంతో పాటుగాను అదేవిధంగా సంధ్య థియేటరు యాజమాన్యము అదేవిధంగా ఆర్గనైజర్లు నిర్లక్ష్యం వహించడంతో ఈ తొక్కిసలాట జరిగిందనేది ఇటు పోలీసులు పలువురు పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ ఓనరు అదేవిధంగా మేనేజరు అదేవిధంగా ఆర్గనైజర్లను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఆ రోజు సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షో ఉన్నటువంటి క్రమంలో 9 గంటలకు ప్రీమియర్ షో కొనసాగేటువంటి క్రమంలో ముందుగాలనే అంటే 6 గంటలకే అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున సంధ్య థియేటర్ దగ్గర చాలా వరకు పబ్లిక్ క్రౌడ్ అంతా కూడా జమ అయింది. ఆ జమ అయినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ఫ్యాన్సు ఓవైపున సినిమా చూసేందుకు వచ్చినటువంటి ప్రేక్షకుల తాకిడి చాలా వరకు పెద్ద ఎత్తున పెరిగిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడము అదేవిధంగా అల్లు అర్జున్ను చూసేందుకు చాలా దగ్గరగా చూసేందుకు వచ్చినటువంటి ఓవైపు సినిమా ప్రేక్షకులు, మరోవైపున చూసినట్టయితే అభిమానులు, మరోవైపున చూసినట్టయితే సినిమాకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ అంతా కూడా ఒక్కసారిగా సంధ్య థియేటర్ దగ్గరికి రావడము అదేవిధంగా సినిమా థియేటర్కు కెపాసిటీకి మించినటువంటి పబ్లిక్ క్రౌడ్ అంతా పెరిగిపోవడంతో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చూసినట్టయితే రేవతి ఊపిరాడకుండా అక్కడే మృతి చెందడం, చనిపోవడం, ఆ తర్వాత ఆమె కొడుకు కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యి చాలా వరకు హాస్పిటల్ పాలయ్యారు. ఆ ఘటనను పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే అల్లు అర్జున్ ఎందుకు 3 గంటల ముందుగా సంధ్య థియేటర్కు రావడంతో ఆయన తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ ఒక వర్షన్ వినపడుతుంది. మరోవైపున చూసినట్టయితే సినిమా యాజమాన్యము థియేటర్కి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ క్రౌడ్ని కూడా పూర్తిగా అంచనా వేయకపోవడము, అంతేకాకుండా ఇంటర్నల్గా ఇంత మేరకు అభిమానులు కావచ్చు, పబ్లిక్ సినిమా వీక్షకులు ఇంతమంది వస్తారనే విషయము అదేవిధంగా సెలబ్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో క్రౌడ్ను కూడా అంచనా వేయకపోవడం అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడంతో కూడా ఈ ఘటనలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి విషాద ఘటన పైన కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు భిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపించాయి. ఒక సినిమా ప్రీమియర్ షోకు చాలా వరకు టికెట్ రేట్లు పెంచడం, మరోవైపు చూసినట్టయితే పుష్ప 2కు అభిమానులంతా చాలా క్రౌడ్ఫుల్గా అదేవిధంగా అక్కడికి రావడము అదేవిధంగా చాలా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్లో అభిమానులు ఓవైపున మరోవైపున చూసినట్టయితే సినిమా చూసేందుకు వచ్చినటువంటి ప్రేక్షకుల వైపు చాలా వరకు గందరగోళ సిచ్యువేషన్ మధ్య అక్కడికి సినీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ చేరడంతో ఆ మెసేజ్ అంటే ముందుగాల 3 గంటల ముందే థియేటర్కు వస్తుందనే సమాచారం ఒక్కసారి స్ప్రెడ్ అవడంతో చాలా వరకు వేలాది మందిగా సంధ్య థియేటర్కు వచ్చి ఆ తర్వాత ఆయనను దగ్గర నుంచి చూసేందుకు వచ్చినటువంటి క్రమంలోనే తొక్కిసలాట జరిగిందనే విషయంపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకొని ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఇప్పటివరకు సంధ్య థియేటరు యాజమాన్యము అదేవిధంగా మేనేజర్తో పాటుగాను అల్లు అర్జున్ టీం ముగ్గురు పైన కూడా
కేసులు నమోదయ్యాయి, వారిని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించి ఆయన కూడా ఒక సవాల్ చేయడం జరిగింది. ఎందుకంటే తన తప్పిదం ఏదీ లేదు, ఇది డిస్ట్రిబ్యూటర్లు సంబంధించినటువంటి వ్యవహారము, వాళ్ళే ప్రొటెక్షన్ సెక్యూరిటీని చూసుకోవాల్సినటువంటి ఇష్యూగా తనను ఇందులో ఈ కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సంధ్యా థియేటర్ వైపున యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే ఇందులో A1 ఎవరు, A2గా ఎవరు, A3 ఎవరు, A4 అనే వ్యవహారాలపైన చిక్కడిపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కానీ ఇందులో A1, A2 అనే విషయాన్ని ఇంకా నిర్ధారించినప్పటికీ మరి ఈ కేసు వ్యవహారంలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సినిమా థియేటర్కు వచ్చినటువంటి సినీ హీరో నటుడైనటువంటి అల్లు అర్జున్ను A1గా చేరుస్తారా అనే విషయాలపైననే ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. అంటే థియేటర్కు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఓ వైపున ప్రీమియర్ షో సందర్భంగా పెద్ద ఎత్తున పబ్లిక్ క్రౌడ్ అంతా ఉన్నటువంటి సందర్భంలో ముందుగాల 3 గంటల ముందే, అంటే 9 గంటలకు ప్రీమియర్ షో ఉంటే 6 గంటల ముందుగా వచ్చినటువంటి హీరో సినీ నటుడైనటువంటి అల్లు అర్జున్ రాకతోటే ఈ తొక్కిసలాట జరిగింది. ఓ అమాయకురాలైనటువంటి ప్రాణం బలైందనే వాదనలు కూడా చాలా వరకు బలపడ్డాయి. అంతేకాకుండా ఆమె కొడుకు కూడా చాలా వరకు ప్రాణాపాయ సిచ్యువేషన్లో ఓ వైపున ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో థియేటర్కు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, ఓవైపున డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్యం, మరోవైపున సినిమా థియేటర్లో ఆర్గనైజర్ల నిర్లక్ష్యం ఉందనే వాదనలు వినబడ్డటువంటి పరిస్థితులలో ఈ ఇన్వెస్టిగేషన్ పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఇందులో మరి అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి, అంటే ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి కేసులను బట్టి చూస్తే ఆయన నెగ్లిజెన్సీ, ఆయన రావడంతో ఇందులో ఒక రేవతి అనే మహిళ చనిపోయింది కాబట్టి ఆయన పైన కూడా కేసు కట్టి విచారణ కొనసాగించేందుకు గాను, అదేవిధంగా అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించేందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి మొత్తం మీద జరిగినటువంటి, అంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారాలన్నింటిపైన ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను సేకరించారు, పలు ఎవిడెన్స్లన్నింటిని కూడా పంచనామా చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నట్లయితే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుందనేది తెలుస్తూ ఉంది. A1గా ఆయనను చేర్చి ఆ తర్వాత ఆయన నెగ్లిజెన్సీ కావచ్చు, ఆయన మెసేజ్లు ఫార్వర్డ్ చేసినటువంటి వాటి ఆధారంగా కూడా ఎందుకు సినిమా థియేటర్కు రావాల్సి వచ్చింది అనే విషయాలపైన కూడా ఖచ్చితంగా కనుక్కుంటారు. అంతేకాకుండా కాంపెన్సేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అల్లు అర్జున్ తన వర్షన్ కూడా వినిపించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినప్పటికీ కూడా మొత్తం ఈ ఎఫ్ఐఆర్లు, అంటే సినారియోకి సంబంధించినటువంటి విషయాలను ఇప్పటికే పోలీసులు పలు పంచనామా ఎవిడెన్స్లను అన్నింటిని కూడా సంపాదించారు. కాబట్టి ఈ కేస్ స్టడీకి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో అల్లు అర్జున్ని మరి A1గా తేల్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆయనను కూడా పోలీసులు విచారించేందుకు గాను ఇటు అల్లు అర్జున్ ఉన్నటువంటి ఇంటికి చేరుకొని ఆయనను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. చిక్కడపల్లి పోలీసులు సుదీర్ఘంగా అల్లు అర్జున్ను విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు.